హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము తిరుపతికి అయితే వచ్చామండి. మేము తిరుపతికి అయితే వచ్చినాము. తెల్లారితో లేచి మా మరిది మా ఆడబిడ్డ వచ్చి రాత్రి 1 గంటకు 1:30 పోతారు మార్కెట్కు. ఈడ తిరుపతిలో అయితే అట్లా బావల్ల, ఆడ మదనపల్లి అయితే అట్లేదు. చూడండి మా మరిది మా ఆడబిడ్డ పోయి కూరగాయలు తెచ్చినారు. అవన్నీ ఎత్తుకొని వచ్చి పెట్టినారు. తెల్లవారితో మేము బండికాటికి అయితే వచ్చినామండి. ఆ బండి బేర్చుకుంటా అంటే మా తోడుకాడాలు, మా ఆడబిడ్డ వీళ్ళందరూ మా తోడుకోడలు వచ్చి రోజు కాఫీ చేసుకొని వస్తుంది ఇంటికి. వీళ్ళ కాఫీ చేసుకొని వచ్చి ఇచ్చి వీళ్ళకి బండి బేర్చిచ్చి మళ్ళీ ఆమె ఇంటికి అయితే వచ్చేస్తుంది. మా ఆడబిడ్డది సపరేట్ బండి, మా మరిదిది సపరేట్ బండి. వాళ్ళిద్దరూ కూరగాయలు అయితే బేర్చుకుంటారు. మా ఆడబిడ్డ అయితే మూటలు వేస్తుంది. చూడండి, అన్ని మూటలే వేసింది. మా మరిది అయితే అన్ని 10 కేజీలు అన్నీ నీట్గా తెచ్చుకుంటాడు. మా మరిది నీట్గా తెచ్చుకొని అరువుగా అమ్ముకొని వస్తాడు. మా ఆడబిడ్డ అయితే అన్ని మూటలు, క్యారెట్ మూట, వంకాయల మూట, ఆనపకాయల మూట, ఉల్లగడ్డ మూట, బీట్రూట్ మూట, అన్ని మూటలు వేసుకొని మా ఆడబిడ్డ అయితే ఇట్లా వెళ్తుంది. మా మరిది అయితే క్వార్టర్స్కి వెళ్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటాయి. మా మరిది అయితే క్లాస్గా తెస్తాడు కూరగాయలు. మా ఆడబిడ్డ అట్లా కాదు, మూటలు వేసుకొని వస్తుంది. మా ఇంటి ఆయన కూడా అంతే, మూటలే వేసుకొని వస్తాడు. మూటలు వేసుకొచ్చినాడంటే మూటలు అమ్ముతారు వీళ్ళు. మా మరిది అయితే అన్నీ 10 కేజీలు తెచ్చుకుంటాడు క్లాస్గా. మా మరిది క్లాస్గా తెస్తాడు, క్లాస్గా అమ్ముతాడు, క్లాస్గా సంపాదిస్తాడు కూడా. అట్లా చేస్తాడు. చూడండి ఎంత బాగా. కాలీఫ్లవర్లు, అరటికాయలు, కాకరకాయలు, బెండకాయలు, మునక్కాయలు సీజన్ కాకపోయినా మా మునక్కాయలు 2 కేజీలు అయినా వేస్తాడు. ఎర్రగడ్డలు అన్నీ వేసినాడు. ఫ్రెండ్స్, మీకు వీడియో అయితే తీసినాను, పెడతామని చెప్పి. చూడండి, మా అత్తోళ్ళ ఇల్లు వేరేగా. ఆడ కారు కుక్క అయితే పోతా ఉంటే ఆ అబ్బాయి కుక్కను పట్టుకుపోతాడు. బాగుండదు పెద్ద కుక్క అని ఆ కుక్కని వీడియో తీసినాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే తిరుపతి విశేషాలు. ఎంత బాగా వాళ్ళు తీసుకొని వస్తారు. వాళ్ళైతే 1 గంటకే బావాలి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.